లాస్ట్ వీక్ నేను పారదీప్ వెళ్ళడం జరిగింది, మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ చెప్పున్నాను అన్నట్టు. సో అక్కడ వర్క్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం ఉంటే నేను ఏం చేశానంటే, నేనుని అక్కడ ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్తో కూడా ఏం చేస్తున్నానంటే పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అలాగా సముద్ర పొట్టు అంటే నడుస్తున్నాం. అంటే సముద్రానికి ప్యారలల్గా అక్కడ ఏంటంటే ఆ కోస్ట్లకి ప్యారలల్గా ఏంటంటే పైప్ లైన్, ఒక 50 ఇంచెస్ పైప్ లైన్ ఒకటి వేస్తున్నారనమాట వాళ్ళు. సో దాని ఇన్స్పెక్షన్ కోసం వెళ్ళినప్పుడు నడుస్తున్నాం. విపత్సంగా గాలేస్తుంది, శాండ్ లెగుస్తుంది, అదే డస్ట్ లెగుస్తుంది. అసలు ఆ కారు పెడితే వితిన్ 10 minutes కారు మొత్తం శాండ్ వచ్చింది అనమాట. అంత అలా ఉందన్నమాట. నడుస్తున్నాం, జీవితం ఏంటి, ఎలా పైకి వచ్చాము, ఏం జరుగుతుంది, అసలు ఏంటి ప్రస్తుత పాలిటిక్స్ ఏంటి, ఇలా అన్నీ మాట్లాడుకుంటున్నాం చాలా టైం ఉందని చెప్పేసి. అలాగా ఈ లోపల అక్కడ పక్కన పైన ఎండగా ఉంది, గాలి వేస్తుంది, దుమ్ము లెగుస్తుంది, ఓ పక్కన కెరటాల సౌండ్. అంత డిస్టర్బెన్స్లో కూడా ఫోటో కూడా తీశాను, వీలైతే పెడతానులే. కుక్క ఒకటి ప్రశాంతంగా పడుకుని ఉంది. ఎండ పైనుంచి కింద విపరీతం శాండ్ లెగుస్తుంది, దుమ్ము లెగుస్తుంది, పక్కన కెరటాల శబ్దాలు, ప్రశాంతంగా నిద్రపోతుంది. నేను అన్నా నా ప్రాజెక్ట్ మేనేజర్ తోటి, ఏంటి సార్ అది మనకెంత డిస్టర్బెన్స్గా ఉంది కదా, ఆ కుక్క అంత ఎలా ప్రశాంతంగా పడుకోగలుగుతుందండి, అది ఎంత ఎలా విండేది వచ్చేస్తుంది కదా, మనం నిలబడి ఉంటే మనకు తలకి ఇసుక పట్టేస్తుంది కదా, ఎలాగా అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, నాకు నిజం అనిపించింది అనమాట. ఆయన అన్నాడు, మీకు నాకు టెన్షన్లు ఉంటాయండి, దానికి ఉండదు. ఎందుకు ఉండదు అంటే, దానికి రేపటి గురించి ఆలోచన లేదు, నిన్నటి గురించి బాధ లేదు. ఇప్పుడు దానికి దొరికింది తిన్నాదా ఉన్నాదా అంతే. మనం అలా కాదు. ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం, మనం ఈ రోజు గురించి కాదు, రేపటి గురించి కాదు, ఒక 10-15 సంవత్సరాల తర్వాత మనం రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మనం ఎలా బ్రతకాలా, దానికోసం ఎంత సంపాదించాలా, ఎంత దాయాలా అని చెప్పేసి అక్కడ వరకు ఆలోచించేస్తాం. ఈ క్షణం నెక్స్ట్ క్షణం మనం బతుకుంటామో లేదో తెలియదు, కానీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనే దాని గురించి కూడా ఆలోచించేసి అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని ఆలోచనలు పెట్టుకుంటాం కాబట్టి మనకి మానసిక ప్రశాంతత ఉండదు. దానికి అది లేదు. దానికి ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏడిపించరు, మనల్ని అలా కాదు. తోడబుట్టుల దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, భార్య దగ్గర అయితే అందరూ ఏడిపిస్తారని కదా, అందరి విషయాలు జరుగుతాయని కాదు, కానీ ఏదో చిన్న చితకు ఎమోషన్స్ ఉంటాయి కదా, బికాజ్ మనకి ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్తో మనం బాధపడతాం అని ఆయన చెప్పుకొచ్చాడు. మనం పిల్లలు చూడు, వీళ్ళు 25 సంవత్సరాలు వచ్చిన పిల్లలు తల్లిదండ్రులతోటే ఉంటుంటారు, వాళ్ళ మీద ఆధారపడి బతుకుతుంటారు. దానికి అది ఉండదు. దాని అంతా నడవడం మొదలుపెట్టి, దాని అంతా వేటడం, భోజనం ఎత్తుకోవడం మొదలుపెట్టిన తర్వాత అది వదిలేస్తుంది, ఎవరిదారి వాళ్ళది. సో దానికి ప్రశాంతత ఏంటంటే, దానికి భవిష్యత్తు మీద భయం లేదు, నిన్నటి గురించి బాధ లేదు, ఈ క్షణం ఎలా బతికాను అన్నది దానికి ముఖ్యం. సో వాటికి మనకి తేడా అది అనేసరికి నిజమే కదా అనిపించింది. నిజమే కదా, ఇప్పుడు మనం ఉన్నాం, ఎంత బిల్డింగ్లు సంపాదించాం, ఎన్ని పొలాలు కొన్నాం, ఎన్ని స్థలాలు కొన్నాం, పిల్లల్ని ఎలా చూస్తున్నాం, రేపు ఏంటి, ఆ భవిష్యత్తు ఏంటి, ఆ రిటైర్ అయిపోతే ఏంటి, ఇన్ని ఆలోచిస్తున్నాం. రాత్రికి మంచం ఎక్కి కళ్ళు మూసి పడుకుంటే తెల్లారిసరికి కళ్ళు తెరుస్తామో లేదో తెలియదు. అదే జీవితం. యాక్చువల్గా మనిషిని బ్రతికించేది ఆశాశ్వాస. అంటే ఆశ లేకపోయినా మనిషి చచ్చిపోతాడు, శ్వాస పీల్చకపోయినా మనిషి చచ్చిపోతాడు. కానీ అదే ఆశ మనిషిని ఇబ్బంది పెడుతుంది కూడా. ఆశే కదా, భవిష్యత్తు ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఏం చేసుకోవాలి, ఇంకేం సంపాదించాలి, ఇంకేం చేయాలి, ఇవన్నీ ఆశ. అంటే మనిషి బతకడానికి కావాల్సింది ఆశ, మనిషిని అశాంతికి గురి చేసేది కూడా ఆశే. సో గొప్ప విషయం చెప్పాడు పారదీప్ బీచ్లో ప్రాజెక్ట్ మేనేజర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. సరే, మళ్ళీ సైట్కి పోవాలి, టైం అవుతుంది.